తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వంటిల్లు గొల్లుమంటోంది. ఒకవైపు నిత్యావసర ధరలు, కూరగాయల ధరలు పెరిగి భారీగా వంట ఖర్చు పెరిగిపోగా మూలిగే నక్క మీద తాటకాయ పడ్డట్లు గ్యాస్ ధర కూడా పెరిగిపోయింది. ఇటీవలే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గగా ఇళ్లలో ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ పై మాత్రం భారం పడింది. ఇందుకే గ్యాస్ ధర ఎంత పెరిగింది? దేశంలో గ్యాస్ ధరలు పెరిగాయి. ప్రజలు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలను కేంద్రం పెంచింది. దీంతో ఇప్పటి వరకు డొమెస్టిక్ సిలిండర్ ధర 803 రూపాయలు కాగా ఇకపై 853 రూపాయలు కానుంది. అలాగే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద అందించే సిలిండర్ ధరను కూడా 50 రూపాయలకు పెంచారు. ఆ సిలిండర్ ధర 500 నుంచి 550 రూపాయలు పెరిగింది. పెరిగిన సిలిండర్ ధరలు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వస్తున్నాయి. గ్యాస్ సిలిండర్ అమ్మకాలపై 43,000 కోట్ల నష్టం వాటిల్లుతోందని, ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకే గ్యాస్ ధరను పెంచినట్టు కేంద్ర పెట్రోలియం సహజ వాయు మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. 2 నుంచి 3 వారాల తర్వాత మరోసారి గ్యాస్ సిలిండర్ ధరల సమీక్ష ఉంటుందని ఆయన వివరించారు. The price per cylinder of LPG will increase by 50 rupees. In other words, from 500 it will go up to 550 and the other one will go up from 803 to 853. Now this is a step which we will review as we go along. As it is, we review these every 2 weeks or 3 weeks, and therefore the excise duty that you have seen increase is not to go on to the consumer on petrol and diesel. As I kept telling you, that excise increase is intended to compensate the oil marketing companies for the 43,000 crore that they have incurred as a loss on the gas part of it. Now you will say, what will happen to petrol and diesel? As I told you, the inventories that they are carrying are 45 days old. The inventories are very clearly at a much higher price. My expectation is that petrol prices, even if they increase beyond 60, because this is an international evolving situation, they are unlikely to go back to 75. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ముడి చమురు ధరలకు అనుగుణంగా సిలిండర్ ధరలను నిర్ణయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చమురు కంపెనీలకు అనుమతినిచ్చింది. అందుకని ప్రతి నెల ఆయిల్ కంపెనీలు ధరలను సవరిస్తూ ఉంటాయి. ఇటీవల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. హోటళ్లు, రెస్టారెంట్స్ వంటి వాణిజ్య అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 44 రూపాయలు తగ్గించారు. కానీ ఇంతలోనే కేంద్రం డొమెస్టిక్ గ్యాస్ పై భారం మోపడంతో గ్యాస్ బండ పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు గుదిబండగా మారింది. గ్యాస్ ధరతో పాటు పెట్రోల్, డీజిల్ పై కూడా ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. లీటర్ పై ఎక్సైజ్ డ్యూటీని 2 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో లీటర్ పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం 13, లీటర్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం 10 రూపాయలకు చేరింది. అయితే ఈ పెంపు భారం వినియోగదారులపై పడదని స్వయంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు.